రాష్ట్రంలో అన్నదాతల అవస్థలు మలి సర్కారుకు కనిపిస్తలేవా ఎట్లా? రైతులు మమ్మల్ని ఆదుకోనరని లబ్బలబ్బ మొత్తుకుంటున్నా కానీ షై సర్కారు ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? ప్రతిపక్ష పార్టీల లీడర్లు అంటున్నట్టు ప్రభుత్వానికి అందాల బామల మీద ఉన్న మనసు అన్నదాతల మీద, రాష్ట్ర ప్రజల మీద లేదా అంటే నిబొద్దనే లేనట్టే కానొస్తున్నదట. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగపేట ఊళ్ళేవో రైతు పడుతున్న బాధ చూడుండ్రి. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి 6 కాలం కష్టపడి పండించిన పంటను యాళ్లకు ఆఫీసర్లు కొనకపోయే వరకల్లా ఆ చెడగొట్టు వానలు పాడుగాను ఎటుగాని ఎండాకాలంలో దంచుడు దంచేసరికి చేతికొచ్చిన పంట మొత్తం తీసుకుపోయి షెర్ల పోసినట్టే అయింది. పండిన పంట మొత్తం నీలపాలయ్యి ఇట్లా మొలకలు వచ్చినాయి. 6 కాలం నారుకు నీరై రామగోస పడుకుంటా కరడి పోతున్నా వస్తున్నా కంటికి రెప్పలేక పంటను కాపాడి కళ్ళంలో పోస్తే కాంగ్రెస్ ప్రభుత్వం యాళ్లకు ఒడ్లు కొనక మొలకొచ్చే కాడికి వచ్చింది. పండిన పంట ఇట్లా కళ్ళ ముంగడ ఖరాబైనా సర్కారు సప్పుడు చేస్తలేదు, యాళ్లకు కొంటలేదు. ఇంత పురుగుల మందు పోయిండ్రి జీవి తీసుకుంటా అని రైతు బిడ్డ రోడ్డు మీద పడి ఒడ్డుకు పడ్డ శాప పిల్ల లెక్క ఎట్లా కొట్టుకుంటుండో చూడుండ్రి. చూస్తున్న మనకే అయ్యో గోస పాపం అనిపిస్తుంటే అన్నదాతలను అన్ని తీర్లా ఆదుకుంటాము, యాళ్లకు ఒడ్లు కొంటామన్న పాపిష్టి సర్కారోళ్లకు పాపం అని కూడా అనిపిస్తలేదట. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ మామూలు మార్పు రాలేదు కదా. గత ప్రభుత్వంలోనే కేసీఆర్ సారు ఒడ్లు సక్కగా కొంటలేడు, గులాబీ సర్కారు రైతుల గోడు పట్టించుకుంటలేదు, మార్పు తీసుకొస్తామంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ను ఏలువడలకు తెచ్చుకుందామని రైతులంతా ఏకమయ్యి ఓట్లేసి చేయి పార్టీని అధికారంలోకి తెస్తే ఇగో రైతులు సడాకుల మీద వండుకొని గొడగొడ ఏడ్చుకుంటా గోడు చెప్పుకునే కాడికి వచ్చింది. మొన్న నుంచి చెప్తున్నా ఏ అధికారం పట్టించుకుంటాడు, ఏం చేస్తలేడు, మరి ఎందుకు ఇది ఐకేట్ నడిపించడు. ఇంతకుముందు ప్రభుత్వంలో బరాబర్ ట్రాక్టర్లు పెట్టి చేసి చేస్తుండే, ఇప్పుడు ఈసారి లారీలు పెట్టి 150 సంచి ఆపుతుండే. ట్రాక్టర్లు ఉన్నప్పుడు 50 సంచి మీద ట్రాక్టర్ పోతుండే. ఇన్నరా ఏమంటుండో, వడ్ల సంచులు నింపి 4-5 దినాలు అవుతున్నా ఒక్క బండి కూడా వస్తలేదట. ఆఫీసర్లు కూడా అటాంకల పోయి అటకాయిస్తలేరట, తీసుకపోతలేరట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు అందాల బామల ఉయ్యారాల ఒలకబోతలు వెనకసిక్కి చూద్దురు గాని మొదలు రైతుల బాధలు పట్టించుకోండి సార్ అంటూరు ఏ ముచ్చటిన్నోళ్ళు.